హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్పల్లం ఛానల్. నేను ఈ వీడియోలో ఏం చేయబోతున్నానంటే, మా భవిత్ బర్త్డే కదా నెక్స్ట్ వీక్. సో మార్చ్ 26th వాడి బర్త్డే. సో లాస్ట్ ఇయర్ కూడా ఏమైందంటే ప్రీవియస్ వీక్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసాము. అలానే ఆల్నా ఫౌండేషన్ అని ఒకటి ఉంది. 2 ఫౌండేషన్స్లో మేము వెళ్ళి ఫుడ్ డొనేట్ చేసి సమ్ గిఫ్ట్స్ ఇచ్చాము. అట్లా లాస్ట్ ఇయర్ చేసినాము. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ 60 మెంబర్స్కి చేసాము. ఈ ఇయర్ ఏమో ఓన్లీ ఒక్క ఫౌండేషన్కే పెట్టుకున్నాము. ఓన్లీ 20 మెంబర్స్తో చేస్తున్నాం అనమాట. అక్కడ చిల్డ్రన్ వచ్చేసి సమ్ 18 ఎంతో ఉన్నారంట. సో ఈ ఇయర్ ఇంకొక వీక్లో ఇంకొక వీక్లో భవిత్ బర్త్డే ఉంది. సో ఈ ప్రీవియస్ వీక్ వెళ్తున్నాం అనమాట. సో భవిత్ని అయితే రెడీ చేసేసిన. వాడి డ్రెస్ కింద ఇది ఓల్డ్ జీనే, అండ్ ఓల్డ్ అంటే ఒక 1 or 2 times వేసిన. ఇది షర్ట్ తీసుకున్నాను అనమాట, కొత్త జీన్. సో మేమందరం రెడీ అయిపోయాము. ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసినాము. ఒక కేక్ తీసేసుకుని అండ్ మధ్యలో డ్రింక్స్ తీసుకొని ఇంకా మొత్తంకి వెళ్ళిపోతాం అన్నమాట. అండ్ ఈ ఇయర్ కూడా కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నాము, డ్రాయింగ్ బుక్స్ అండ్ స్కెచెస్ సెట్ తీసుకున్నాం అనమాట. దాంట్లో పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, స్కేల్ ఇవన్నీ వచ్చేటట్టు అండ్ కలర్ పెన్సిల్స్ కూడా వచ్చేటట్టు అలా ఒక సెట్ అండ్ డ్రాయింగ్ బుక్స్ తీసుకున్నాం అనమాట అందరికీ. అండ్ యాజ్ యూజువల్ చాక్లెట్స్, సమ్ స్నాక్స్ అట్లా అన్నమాట. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. సేమ్ ఫౌండేషన్కి వెళ్తున్నాము, ఆల్నా ఫౌండేషన్కి. సో కంగారు హడావిడి లేకుండా, లాస్ట్ ఇయర్ చెప్పినా కదా ఒకటే పెట్టుకుంటాము నెక్స్ట్ ఇయర్ అని. సో అట్లా ఒకటే పెట్టుకున్నాము, హడావిడి ఏం లేకుండా. మా మమ్మీ నేనే లేచి మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేసేసుకున్నాము. సో రెడీ అయిపోయినాము. ఇప్పుడు వచ్చే టైం మేము ఎగ్జాక్ట్ 1 వరకు వస్తామని చెప్పాము. ఇక్కడికి వచ్చేసి మేడిపల్లిలో ఉంది ఆ ఫౌండేషన్. సో ఒక సమ్ 20-25 minutesలో వెళ్ళిపోతాం అన్నమాట, మధ్యలో కేక్ తీసేసుకొని. సో వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి. బాయ్ చెప్పు. హలో ఎవ్రీవన్, చూసారు కదా ఈ వీడియో. ఎందుకంటే భవిత్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ ఆల్నా ఫౌండేషన్లో చేసాము. సో దానికి సంబంధించిన వీడియో అన్నమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడికి ఇంటికి అండ్ ఆ ఫౌండేషన్కి సమ్ 25 minutes జర్నీ. కానీ ఆ రోజు చాలా ట్రాఫిక్ ఉండడంతో సో చాలా లేట్ అయింది. సో భవిత్ అయితే పడుకున్నాడు. సర్లే అక్కడికి వెళ్ళినాక లేపుదామని చెప్పేసి మేము కూడా లేపలేదు వాడిని. సో తేజ మధ్యలో ప్లేట్స్ కోసం వెళ్ళినాడు అనమాట. ప్లేట్స్ అండ్ స్పూన్స్, కేక్ పెట్టడానికి అని చెప్పేసి, అండ్ ఆల్సో ఫర్ ది కేక్. అండ్ కేక్ FB కేక్స్లో తీసుకున్నాము. ఎప్పుడులానే లాస్ట్ ఇయర్ కూడా FB కేక్స్లోనే తీసుకున్నాము. ఈ ఫౌండేషన్స్కి వెళ్ళేటప్పుడు 2 కేక్స్ తీసుకున్నాం కదా. సో అక్కడ ఏంటంటే సమ్ కిలో పర్చేస్ చేస్తే ½ కిలో ఇస్తారు కదా. సో అట్లా అన్నమాట. సో 1.5 kg తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది కేక్ అయితే. అండ్ అక్కడికైతే రీచ్ అయిపోయినాము. ఇతనే కనిపిస్తున్నారు కదా ఒకసారి, సో ఇన్ షర్ట్లో అతనే అన్నమాట. సో అతనే ఈ ఫౌండేషన్ని రన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ప్రేయర్ చేస్తున్నారు. సో మీరే వినండి వాళ్ళు ప్రేయర్ ఎలా చేస్తారో. సో వాళ్ళు ఇలా పూజ చేసి ప్రేయర్ చేసి స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ కేక్ కట్ చేసి ఆ తర్వాత లంచ్ స్టార్ట్ చేసినాము. ఎందుకంటే ఎర్లీగా వెళ్ళిపోయినాము 11కి. సో దానివల్ల అట్లా చేసినాము. బట్ అప్పటికే 1 అయిపోయింది. పిల్లలు వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఫస్ట్ లంచ్ ప్లాన్ చేసి ఆ తర్వాత కేక్ కటింగ్ తర్వాత చూడొచ్చులే, ఆయన భవిత్ కూడా పడుకునే ఉన్నాడు కాబట్టి అట్లా చేసుకున్నాం అన్నమాట. సో ఆ తర్వాత లంచ్ అయిపోయినాక కేక్ కటింగ్ చేసేసాము. సమ్ గ్రూప్ క్లిక్స్ తీసుకున్నాము, ఫొటోస్ తీసేసుకుని తర్వాత కేక్ డిస్ట్రిబ్యూట్ చేసేసాము ప్లేట్స్లో పెట్టేసి. ఆ తర్వాత డ్రింక్ కూడా మేము తీసుకెళ్ళామన్నమాట, కూల్ డ్రింక్స్. ఆ కూల్ డ్రింక్స్ ఇచ్చేసి
గిఫ్ట్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. మా భవిత్ అయితే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. లైక్ వాడికి బర్త్డే అంటే చాలా, వాడికి అండం వచ్చింది హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. వాడికి ఒక చేస్తున్నాము బర్త్డే, లైక్ అందరూ క్లాప్స్ కొడతారు అనేది ఒకటి అయితే ఉంది అన్నమాట. ఎందుకంటే బికాస్ లైక్ ముందుగా వాళ్ళ అన్న లైక్ హేమాంష్ బర్త్డే టైంలో వాడి 6 months, వాడి 18 months ఇన్ని బర్త్డేస్ జరిగినాయి కాబట్టి ఇంట్లోనే రిందా, మహాని వీళ్ళందరి బర్త్డేస్ వాడు చూస్తున్నాడు కాబట్టి దగ్గరుండి. సో బర్త్డే అంటే కేక్ కట్ చేస్తారు, ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఫుల్ ఎక్సైట్మెంట్లో అయితే వాడు ఉన్నాడు. నిద్రలోంచి లేచినా కూడా లైక్ బర్త్డే చేస్తున్నామంటే వాడు ఫుల్ యాక్టివ్ అయిపోయినాడు అనమాట. సో గిఫ్ట్స్ కూడా వాడు మేము సెట్ కింద చేస్తున్నాము, లైక్ బుక్ అండ్ స్కెచ్ సెట్స్ అది ఒక ప్యాకెట్లో ఉందన్నమాట. మొత్తం కలర్ పెన్సిల్స్, స్కెచ్ పెన్సిల్స్ అండ్ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, స్కేల్ ఇట్లా ఉన్నాయన్నమాట. అవన్నీ ఒక సెట్ లాగా చేస్తున్నాడు. బుక్ అండ్ ఆ సెట్ కలిపి ఇస్తున్నాడు అనమాట. మేము ఎట్లా చేస్తున్నాం వాడు సేమ్ అట్లనే ఫాలో అవుతున్నాడు మమ్మల్ని. సో ఫుల్ హ్యాపీగా ఖుషి అవుతున్నాడు అనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, సార్ ఏం చేస్తున్నారంటే మొత్తం మేము పట్టుకెళ్ళింది లైక్ లంచ్ కానీ పట్టుకెళ్ళినాం కదా, బట్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ పట్టుకెళ్ళడంతో వాళ్ళకి నైట్కి కూడా ఫుడ్ మిగిలిపోయింది అన్నమాట. సో వాళ్ళు ఇంకా జస్ట్ ఒక రైస్ పెట్టుకుంటే చాలు, కొంచెం బగారా కూడా చాలా మిగిలిపోయింది. కర్రీ అయితే ఇంకా ఆల్మోస్ట్ సరిపోతుంది బికాస్ వెజ్ కర్రీ కూడా ఉంది అండ్ చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉంది. సో మార్నింగ్ తిన్నంత సఫిషియెంట్గా తినకపోవచ్చు, బట్ లైక్ వెజ్ కర్రీ కూడా ఉంది కాబట్టి సరిపోతుంది అన్నమాట. సో మేమేం రిటర్న్ తీసుకురాలేదు, ఇంకా అక్కడే వదిలేసినాము. మొత్తం బాయిల్డ్ ఎగ్స్ కూడా లైక్ కొన్ని ఎక్కువే పట్టుకెళ్ళినాము, ఎందుకైనా మంచిది ఒక్కొక్కరు 2 వేసుకుంటేనో అన్నట్టు. సో అవి కూడా ఉన్నాయి ఒక 10 members సరిపడా. సో మొత్తం అక్కడే వదిలేసి కేక్ కూడా చాలా మిగిలింది, బట్ కేక్ కొంచెం మేము పీస్ తెచ్చినాము. ఎందుకంటే బికాజ్ తాత ఉన్నారు కదా ఇంట్లో, ఆయన ఆల్రెడీ ఆయనకి స్వీట్స్ అంటే ఇష్టం, లైక్ స్వీట్ ఉన్న థింగ్స్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. సో అందువల్ల కేక్ కొంచెం జస్ట్ ఒక్క పీస్ ఆయనకి సరిపడా ఒక చిన్న బాక్స్లో పెట్టి ఇంటికి తెచ్చినాం అన్నమాట. రిమైనింగ్ అంతా పిల్లలకి ఇచ్చేసినాము. అండ్ పిల్లలైతే తెలుసు కదా మీకు, బర్త్డే కేక్ అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఫీల్ అవుతూ తింటారు అని చెప్పేసి. సో వాళ్ళు కూడా అంతే, కూల్ డ్రింక్స్ అన్న లైక్ వాళ్ళు మొహమాట పడేవారు లైక్ మళ్ళీ అడగడానికి, బట్ నేను ముందుగానే చెప్పిన మీకు నచ్చినంత తినండి బికాజ్ ఇది మళ్ళీ ఇంటికి ఏం పట్టుకెళ్ళాము, మొత్తం చాలా ఉంది, సో మనమే తినాలి అని చెప్తే వాళ్ళు మళ్ళీ వచ్చి అడిగేవారు అనమాట. చాలా హ్యాపీగా అనిపించేది అట్లా అడిగినప్పుడు. అండ్ సో మా భవిత్ చూసారా ఫుల్, వాడికి ఇంకొకళ్ళు గైడ్ చేయక్కర్లేదు, వాడే ఇచ్చేస్తాడు అనమాట. వచ్చి అన్న వచ్చేయండి అన్న తీసుకోండి అన్న అనే టైప్ మా భవిత్. సో అట్లా ఇచ్చేసామన్నమాట. అలా ఇచ్చేసినాక మొత్తం ప్యాక్ చేసేసుకుని ఉన్నవి అండ్ చాక్లెట్స్ కూడా పట్టుకెళ్ళడం జరిగింది. చాక్లెట్స్ అండ్ సో అలా చాక్లెట్స్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ చెప్పినా కదా కొన్ని గ్రూప్ క్లిక్స్ తీసుకుని, అంటే వాళ్ళకి ఒక బ్యానర్ ఉందన్నమాట ఆల్నా ఫౌండేషన్ అని. వాళ్ళు కూడా లైక్ ఆ సార్ వచ్చేసి వాళ్ళ ఫౌండేషన్ లైక్ వాళ్ళ దాంట్లో వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకోవడానికి వాళ్ళు సో పీపుల్ ఇలా విజిట్ చేసినారు ఈరోజు అని చెప్పేసి అలా పెట్టుకుంటారు కదా. సో వాళ్ళు కూడా ఫొటోస్ అడగడం జరిగింది. సో అందువల్ల ఆ బ్యానర్ తీసుకొని అండ్ ఆల్సో నాకు కూడా యూట్యూబ్లో పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది కదా అని నేను కూడా ఓకే అన్నాను. సో ఆ బ్యానర్ తెచ్చి మంచిగా ఫొటోస్ తీసుకుని మంచిగా వీడియోస్ తీసుకుని అట్లా ఎండ్ చేసినాం అన్నమాట. సో అట్లా జరిగిందన్నమాట. సీరియస్లీ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అన్నమాట. బికాస్ ఎవ్రీ ఇయర్ ఇలానే చేయాలనుకుంటున్నాము. లైక్ లాస్ట్ ఇయర్ గిఫ్ట్స్ ఇంత మంచి ఇవ్వలే, జస్ట్ నార్మల్ వాటర్ బాటిల్స్ ఇచ్చినాము, అవంత కాస్ట్ కూడా కాదు. బట్ ఈ ఇయర్ ఏంటంటే కొంచెం మంచిగా లైక్ వాళ్ళు హ్యాపీగా వాళ్ళైతే ఆ డ్రాయింగ్ బుక్స్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఆ హ్యాపీనెస్లో మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు. బికాజ్ మీ అందరికీ తెలిసిందే లైక్ వేరే వాళ్ళకి మనం నార్మల్గా ఇంట్లోనే గిఫ్ట్ చేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, సేమ్ అట్లనే ఎవ్వరు లేకుండా లైక్ పేరెంట్స్ ఎవ్వరు లేకుండా మనం ఒక గిఫ్ట్ ఇచ్చినామంటే వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారనమాట. నాట్ అబౌట్ దీస్ పీపుల్, లైక్
ఈ పిల్లలని కాదు, నార్మల్గా చెప్తున్నాను జనరల్గా. ఈవెన్ నేనైనా కూడా నాకు ఎవరైనా గిఫ్ట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో వాళ్ళు కూడా అంతే, వాళ్ళకి ఆ డ్రాయింగ్ బుక్స్ అండ్ ఆ స్కెచెస్ అవన్నీ చాలా బాగా నచ్చినాయి అనమాట. సో ఈ ఇయర్ కొంచెం మంచిగా చేద్దామని చెప్పేసి ఇలా మంచి గిఫ్ట్స్ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంకా మంచిగా చేయాలని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ ఇయర్, కానీ మ్యాక్సిమం నాకు తోచినంత వరకు నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేయడానికి చూస్తాను. బర్త్డే లైక్ ఆల్నా ఫౌండేషన్ అని కాదు, లైక్ ఇలాంటి ఫౌండేషన్స్లో చేస్తాను కన్ఫామ్గా. బట్ ఇంకా మంచిగా గిఫ్ట్స్ కొనాలని అనుకుంటున్నాను. లైక్ ఇంకా గేమ్స్ పెట్టి వాళ్ళకి గిఫ్ట్స్ కింద ఇచ్చి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్. సో చూద్దాము ఎట్లా జరుగుతుందో. సో ఈ ఇయర్ అయితే మంచిగా జరిగింది. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తేజస్ పల్లం ఛానల్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు బాబీ. బాయ్ 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 చెప్పు బాయ్. సే బాయ్. బాయ్. సరే బాయ్.